రుద్రాంగి మండలంలో నిర్వహించిన కేసీఆర్ కప్ టోర్నమెంట్లో గెలుపొందిన క్రీడాకారులకు బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి 50,000 రూపాయలు, రెండవ బహుమతి 20,000 రూపాయలు నగదు బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా చెల్మెడ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001లో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించిన విజయాన్ని గుర్తు చేశారు. పార్టీ స్థాపనకు 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా యువతను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ టోర్నీని చేసినట్టు తెలిపారు. యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఆటల్లో గెలుపు ఓటములు సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సేస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, మాజీ ఎంపీపీ గంగం స్వరూప మహేష్, మాజీ ఎంపీటీసీ మంచే రాజేశం, మండల అధ్యక్షుడు దేగావత్ తిరుపతి, గ్రామ శాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్, కంటెరెడ్డి, గంటే ప్రశాంత్, ఏనుగుల రాజు, లంకా దాసరి, మణిదీప్ పాల్గొన్నారు. జై తెలంగాణ. అందరు లేరా ప్లేయర్స్? కప్పు తీసుకొని వాళ్ళు జరుగుతుంది. యువకులందరినీ మరి ఈ మధ్యలో క్రికెట్ ఆట పట్ల ఆకర్షించడం ఎక్కువైంది కాబట్టి ఈ ఆటలో బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా గౌరవనీయులు మా వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ కేసీఆర్ గారి పేరు మీద మరి ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఇలా గెలిచిన వాళ్ళకి 50,000, మరి రన్నర్అప్కి 20,000, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కి 5,000తో పాటు ఈ 2 టీంలు మళ్ళీ పోయి సిరిసిల్లలో ఆడినట్టయితే అక్కడ వచ్చే 24 టీంలు, ఆ టీంలలో మరి విన్నర్కి 2 లక్షలు, రన్నర్అప్కి 1,00,000 రూపాయలతో పాటు ట్రాఫీలు ఇవన్నీ ఉంటాయి. ఇట్లయినా నా తరఫుకెళ్ళి వేములవాడ నియోజకవర్గం 5 మండలాలు టౌన్లోకి వెళ్ళి ఎవ్వరు కూడా అక్కడ గెలిచినట్టయితే 1,00,000 రూపాయల బహుమతి నేను వ్యక్తిగతంగా ఇస్తాను. మీరందరూ గెలవాలని ఆకాంక్ష దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను. ఎందుకంటే నా ప్రాంతం, నా నియోజకవర్గంకి వెళ్ళి 5 మండలాల్లో గెలవాలని నా ఆకాంక్ష. అందుకని మీ ప్రతిభ